నిర్గమాకాండము 16వ అధ్యాయము. తరువాత ఇశ్రాయేలు సమాజమంతయును ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకు సినాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోన్ల మీద సణిగెను. ఇశ్రాయేలీలు, మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినున్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చిరని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారంను కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది 2 ఉండవలెనను. అప్పుడు మోషే అహరోన్లు ఇశ్రాయేలీయులందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించినని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సనగనేలా అనిరి. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను మీరు ఆయన మీద మీ సణుగులను యెహోవాయే వినుచుండగను మేము ఏ పాటి వారము, మీ సణుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. అంతట మోషే అహరోనుతో, యెహోవా సన్నిధిని సమీపించుడి, ఆయన మీ సణుగులను వినినని నీవు ఇశ్రాయేళ్ల సర్వ సమాజంలో చెప్పుమనెను. అట్లు అహరోను ఇశ్రాయేళ్ల సర్వ సమాజంలో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘంలో నుండి వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లెను, నేను ఇశ్రాయేళ్ల సణుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసమును తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పుమనెను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడియుండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలెను. ఇశ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువగా మిగులలేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనముకు సరిగా కూర్చుకొని ఉండిరి. మరియు మోషే, దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరినూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వెనుక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనములకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండవేడిమికి అది కరిగెను. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమేరు చొప్పున 2 ఆహారం కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి. ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాన్ని తినుడి, నేటి దినమున యెహోవాను విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను. విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. అట్లు జరిగెను. ప్రజల్లో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికేమీ దొరకకపోయెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లెను, మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను ధర్మశాస్త్రమును అనుసరించి నడవనల్లరు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించున్నాడు. ప్రతివాడు తన చోట నిలిచి ఉండవలను. 7వ దినమున ఎవడనూ తన చోట నుండి బయలు వెళ్లకూడదనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపోహ వలె ఉండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మను బయటకు రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూసినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు
పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఉంచబట్టకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఓమేరు అనగా ఎపోలో 10వ భాగము.